హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 29 అంటే సోమవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలరు. ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించి ఉందండి. మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర ప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి అయితే వేగంగా విస్తరిస్తూ ఉంది. అలాగే ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి అయితే బలపడుతూ ఉంది. వీటన్నిటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున అంటే జూన్ 29వ తారీఖున మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసిందండి. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇక ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల వరకు మేఘావృతమైన చల్లని వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్డిఎంఏ సంస్థ అధికారులు స్పష్టం చేశారండి. కాబట్టి కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలకైతే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 29 సోమవారం రోజున కరీంనగర్, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రానున్న 8 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, బాపట్ల, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు ఒంగోలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. కాబట్టి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా అధికారులందరూ కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారండి. సో ఇదనమాట జూన్ 29 సోమవారం రోజుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా సమాచారం తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.